ఫ్యాక్ట్ నెంబర్ 1. మామిడి పండ్లను తినే ముందు నీటిలో ఎందుకు నానబెట్టాలి? మామిడి పండ్లను తినే ముందు కాసేపు నీటిలో ఎందుకు నానబెడతారో తెలుసా? అలా నానబెట్టడం వల్ల ఆ పండ్ల మీద ఉన్న మురికి రసాయనాలు తొలగిపోవటమే కాకుండా ఇంకా కొన్ని ఆరోగ్య ప్రయోజనాలు కూడా ఉన్నాయి. నానబెట్టడం వల్ల మామిడి పండులో ఉండే ఫిటిక్ యాసిడ్ కంటెంట్ తగ్గుతుంది. ఈ ఫిటిక్ యాసిడ్ ఏం చేస్తుందంటే మామిడి పండులో ఉండే ఐరన్, కాల్షియం లాంటివి ఇంపార్టెంట్ మినరల్స్ని మన శరీరం అబ్జర్వ్ చేయకుండా బ్లాక్ చేస్తుంది. దాన్ని తొలగించటం వల్ల మన శరీరం ఆ మినరల్స్ని అబ్జర్వ్ చేసుకోగలుగుతుంది. నానబెట్టడం వల్ల డైజెస్టివ్ ఇష్యూస్ కూడా రాకుండా ఉంటాయి. అంటే కడుపు ఉబ్బరంగా ఉండటం, గ్యాస్ లాంటి సమస్యలు రాకుండా ఉంటాయి. మామిడి పండ్లను నానబెట్టి తింటే మన శరీరానికి వేడి చేయకుండా ఉంటుంది. మామిడి పండ్లను నానబెట్టడం వల్ల కొవ్వు కణాలను అణచివేసే ఫైటోకెమికల్స్ కాన్సన్ట్రేషన్ తగ్గుతుంది. అది వెయిట్ లాస్కి సహకరిస్తుంది. అందుకే 1 నుండి 2 గంటలు నానబెట్టి మామిడి పండ్లను తింటే మంచిది. టైం లేకపోతే కనీసం 20 నుండి 30 నిమిషాలు నానబెట్టినా చాలు. ఫ్యాక్ట్ నెంబర్ 2. ట్విన్స్ ఎలా పుడతారు? ట్విన్స్ అంటే అందరూ సరదా పడతారు. అసలు ట్విన్స్ ఎలా పుడతారో తెలుసా? ట్విన్స్ మెయిన్గా 2 టైప్స్ ఉంటారు. డైజైగోటిక్ ట్విన్స్, దీన్ని మనం నాన్ ఐడెంటికల్ ట్విన్స్ అంటాము. రెండవది మోనోజైగోటిక్ ట్విన్స్, దీన్ని మనం ఐడెంటికల్ ట్విన్స్ అంటాము. ఈ డైజైగోటిక్ ట్విన్స్ అంటే ఏంటి అంటే ఒక ఓవేరియన్ సైకిల్లో 2 ఎగ్స్ 2 స్పర్మ్స్తో ఫెర్టిలైజ్ అయ్యి 2 డైజైగోట్స్ సేమ్ వూమ్లో 9 మంత్స్ డెవలప్ అయ్యి ఈ డైజైగోటిక్ ట్విన్స్ పుడతారు. వీళ్ళు 2 అమ్మాయిలు అవ్వచ్చు లేదా 2 అబ్బాయిలు అవ్వచ్చు. ఒక అబ్బాయి ఒక అమ్మాయి కూడా అవ్వచ్చు. వీళ్ళేంటంటే చూడటానికి అచ్చుగుద్దినట్లు ఒకేలా ఉండరు. అందుకే వీళ్ళని నాన్ ఐడెంటికల్ ట్విన్స్ అంటాము. వీళ్ళకి అక్క చెల్లెళ్ళు అన్న చెల్లెలకు ఎలా పోలికలైతే ఉంటాయో అలా పోలికలు ఉంటాయి. ఇక రెండవది మోనోడైజైగోటిక్ ట్విన్స్, వీటినే మనం ఐడెంటికల్ ట్విన్స్ అని కూడా అంటాము. అంటే ఒక ఎగ్ ఒక స్పర్మ్తో ఫెర్టిలైజ్ అయ్యి ఈ ఫెర్టిలైజ్ అయిన ఎగ్ తర్వాత స్ప్లిట్ అయ్యి ఇవి ట్విన్స్గా ఫామ్ అవుతాయి. వీళ్ళు ఐడెంటికల్ ట్విన్స్ అంటే అచ్చు గుద్దినట్లు ఒకేలా ఉంటారు. మనం జీన్స్ మూవీలో చూసాం కదా, అలా అన్నమాట. వీళ్ళు ఎప్పుడు కూడా 2 అబ్బాయిలే లేదా అమ్మాయిలే ఉంటారు. వీరి జెనెటిక్ మేకప్ కూడా సిమిలర్గా ఉంటుంది. ఇక్కడ ఒక ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ ఏంటి అంటే ఎంత ఐడెంటికల్ ట్విన్స్ అయినా వాళ్ళ ఫింగర్ ప్రింట్స్ మాత్రం వేరేలా ఉంటాయి. ఫ్యాక్ట్ నెంబర్ 3. ఫ్రెండ్స్, మీకు తెలుసా మన ముఖంపై వచ్చే పింపుల్స్ని బట్టి మనం హెల్దీగా ఉన్నామా లేదా అన్హెల్దీగా ఉన్నామా అనేది ఇట్టే తెలుసుకోవచ్చు. అదేంటి ఇప్పుడు చూసేద్దాం. మీ గట్ హెల్దీగా ఉంది లేనిది ముందు మీ స్కిన్ని చూసుకోవాలి. అర్థం కాలేదు కదూ? ట్రెడిషనల్ చైనీస్ మెడిసిన్ ఏం చెప్తుంది అంటే మీ ముఖంపై ఉన్న డిఫరెంట్ పార్ట్స్ అనేవి బాడీలో ఉన్న డిఫరెంట్ ఆర్గాన్స్కి లింక్ అయి ఉంటాయి. అంటే మీ బొగ్గలపై గనక పింపుల్స్ వస్తే మీ స్టమక్లో ప్రాబ్లం ఉన్నట్లు. మీ లంగ్స్ గనక క్లీన్ లేకుంటే దవడల భాగంలో పింపుల్స్ వస్తాయి. చిన్పై పింపుల్స్ వస్తే గనక మీ హార్మోనల్ హెల్త్ సరిగా లేనట్లు. మగవారికి కూడా ఫెర్టిలిటీకి సంబంధించిన అనారోగ్యం ఉందని అర్థం. మీ హార్ట్ వీక్గా ఉంటే గనక మీ నోస్ మీద అప్పర్ లిప్స్ మీద పింపుల్స్ వస్తాయి. మన బాడీ ఎప్పుడూ కూడా మనకి మెసేజెస్ అండ్ సిగ్నల్స్ని ఇస్తూనే ఉంటుంది. ఈ విషయాలన్నీ ఆయుర్వేదలో 5000 సంవత్సరాల క్రితమే లిఖించడం జరిగింది. మీకు తెలుసా మీ కళ్ళ కింద డార్క్ సర్కిల్స్ కానీ పఫీనెస్ కానీ ఉంటే మీ కిడ్నీ అనేవి హెల్దీగా లేనట్లు. అందుకే ఆయుర్వేదాలు ఏం చెప్తారంటే యువర్ ఫేస్ ఈజ్ ద మిర్రర్ టు యువర్ బాడీ అని. ఫ్యాక్ట్ నెంబర్ 4. కొంతమందికి ఎక్కడికైనా బయటికి వెళ్ళినప్పుడు లేదా స్పెషల్ అట్రాక్షన్గా ఉండేందుకు సెంట్, పర్ఫ్యూమ్స్ ఉపయోగిస్తుంటారు. దీంతో వాసనకి ఇంపుగా ఉన్నప్పటికీ శరీరానికి మాత్రం చాలా హాని చేస్తుందని శాస్త్రజ్ఞులు కనుగొన్నారు. ఇందులో ముఖ్యంగా పర్ఫ్యూమ్స్ ఎక్కువగా వినియోగించే వారికి చర్మ వ్యాధులతో పాటు ముక్కు, కళ్ళు, గొంతు నొప్పి, మతిమరుపు, శ్వాసకోశ వ్యాధులు వస్తాయని నిపుణులు చెబుతున్నారు. వాటితో పాటు పర్ఫ్యూమ్లలో వాడే రసాయనాలు పురుషుడి లైంగిక సామర్థ్యాన్ని కూడా దెబ్బతీస్తాయని సర్వేలో వెల్లడైంది. అందుకే వీలైనంత తక్కువగా పర్ఫ్యూమ్స్ వాడటం మంచిది. ఫ్యాక్ట్ నెంబర్ 5. అచ్చోసిన ఆంబోతు అంటే అర్థం తెలుసా? పూర్వం పొలం దున్నటానికి బండ్లను లాగటానికి ఎద్దులను వాడేవాళ్ళు. కానీ అలాంటి ఎద్దులు సంతానం కనటానికి పనికిరావంట. కాబట్టి వాటిలో కొన్ని ఎద్దులను విడిగా ఉంచేవాళ్ళు. అలా విడిగా ఉంచిన ఎద్దులకు రోజు బాగా మేత తినటం, ఊరంతా తిరిగి గడ్డి మేయటం, ఇంతకు మించి వేరే పనులే ఉండేవి కాదు. సమయం వచ్చినప్పుడు మాత్రం అవి ఆవులతో కలిసి సంతానం కనేవి. అయితే వాటిని గుర్తుపట్టడానికి అలా విడిగా ఉంచిన ఎద్దులకు ఒక అచ్చు వేసేవాళ్ళు. అలా అచ్చు వేసిన వాటిని అచ్చు వేసిన ఆంబోతు అనేవాళ్ళు.
అదే అచ్చోసిన ఆంబోతుగా మారింది. కాబట్టి ఏ పని పాట లేకుండా ఊరికి అటు ఇటు తిరిగే వాళ్ళని అచ్చోసిన ఆంబోతు అని తిడుతూ ఉంటారు. ఫ్యాక్ట్ నెంబర్ 6. టెంపుల్లో పూజారులకి 116 ఎందుకు ఇస్తారు? పూర్వకాలంలో తెలంగాణలో ఏ పూజ చేయాలన్నా ఆంధ్ర నుండి పూజలను తీసుకువెళ్ళేవాళ్ళు. పూజ చేసినందుకు దక్షిణగా 100 రూపాయలు ఇచ్చేవాళ్ళు. అప్పుడే నిజాం పాలన తెలంగాణలో ఎక్కువైంది. కానీ ఆంధ్రప్రదేశ్ని మాత్రం నిజాంలు ఎక్కువ రూల్ చేయలేకపోయారు. వేరు పరిపాలన వలన అమెరికాకి ఇండియాకి డాలర్ రూపీస్ తేడా ఉన్నట్లు ఆంధ్రాకి తెలంగాణకి కూడా తేడా వచ్చింది. తెలంగాణలో 116 అంటే ఆంధ్రాలో 100తో సమానం. అప్పటి నుండి ఆంధ్ర పూజారులు ఆంధ్రాలో పూజ చేస్తే 100 రూపాయలు, తెలంగాణలో పూజ చేస్తే 116 తీసుకోవటం స్టార్ట్ చేశారు. అలా ఇప్పుడు 116గా అయ్యింది. ఫ్యాక్ట్ నెంబర్ 7. టైర్ కింద నిమ్మకాయల్ని ఎందుకు పెడతారు? పూర్వకాలంలో గుర్రాలనే వెహికల్స్గా వాడేవారు కదా. ఆ గుర్రాలకి రోడ్డు మీద ఉన్న రాళ్ళతో పాటు ముళ్ళులు కూడా గుచ్చుకొని పుండుగా మారేది. అలా పుండుగా మారి కాలంతా ఇన్ఫెక్షన్ అయితే కాళ్ళు తీసేయాల్సి వచ్చేది. నిమ్మకాయలో సిట్రిక్ యాసిడ్ ఎక్కువగా ఉంటుంది. ఆ యాసిడ్ ఇన్ఫెక్షన్కి కారణం అయ్యే బ్యాక్టీరియాని చంపేస్తుంది. అందుకే గుర్రంతో ఎక్కడికైనా స్టార్ట్ అయ్యే ముందు గుర్రం 4 కాళ్ళతో చాలా నిమ్మకాయలను తొక్కించి ఆ యాసిడ్ మొత్తం గుర్రం కాళ్ళకి అయ్యేలా చేస్తారు. అప్పుడు గుర్రానికి ఏమైనా గుచ్చుకొని రక్తం వచ్చినా వెంటనే అక్కడ బ్యాక్టీరియా ఫామ్ అవ్వకుండా చేస్తుంది. కానీ మనం అది తెలుసుకోకుండా కార్ టైర్స్ కింద నిమ్మకాయలు పెడతాం. ఫ్యాక్ట్ నెంబర్ 8. ఫెస్టివల్స్ అప్పుడు మామిడి ఆకులు ఎందుకు ఇంట్లో పెడతారంటే చాలా ఆకులు వాటి చెట్టు నుండి కట్ చేసిన వెంటనే చనిపోతాయి. కానీ మామిడి ఆకులు కట్ చేసిన 3 డేస్ వరకు బ్రతికే ఉంటాయి. కట్ చేసిన 3 డేస్ వరకు అవి ఆక్సిజన్ రిలీజ్ చేస్తూనే ఉంటాయి. అవి ఇంట్లో కట్టడం వల్ల ఇంట్లో మొత్తం 3 రోజుల పాటు ఫ్రెష్ ఆక్సిజన్ రిలీజ్ అవుతూనే ఉంటుంది. ఫ్రెష్ ఆక్సిజన్ పీలిస్తే బ్రెయిన్ చాలా యాక్టివ్గా ఉంటుంది అండ్ హ్యాపీగా కూడా ఉంటుంది. మామిడి ఆకులతో పాటు ఇంకా కొన్ని వేరే చెట్టు ఆకులకి అలాంటి పవర్ ఉంటుంది. కానీ ఇండియాలో ఈజీగా దొరికే చెట్టు మామిడి చెట్టు, కాబట్టి అవే పెడతారు. అలాగే 3 రోజుల తర్వాత మామిడి ఆకు ఇంట్లో ఉంటే దరిద్రం అంటారు. అది దరిద్రం కాదు. 3వ రోజు ఆ ఆకు చచ్చిపోయి దాని లోపల ఉన్న కార్బన్ డైఆక్సైడ్ మొత్తాన్ని వదిలేస్తుంది. దానివల్ల మనకేం ప్రాబ్లం ఉండదు. కానీ ఇంట్లో ఉన్న పసిపిల్లలకి అది చాలా ఇబ్బందిగా ఉంటుంది. ఊపిరి కూడా సరిగ్గా ఆడదు వాళ్ళకి. అందుకే 3rd డే బయట పడేయాలి. ఫ్యాక్ట్ నెంబర్ 9. కీబోర్డ్లో ఉన్న కీస్ ఆల్ఫాబెటికల్ ఆర్డర్స్లో ఎందుకుండవో తెలుసా? ఇప్పుడున్న అరేంజ్మెంట్ని క్వర్టీ లేఅవుట్ అంటారు. దీనిని డిజైన్ చేసింది క్రిస్టోఫర్ లాథమ్ షోల్స్. మొట్టమొదటి ప్రాక్టికల్ టైప్ రైటర్ని కనుగొన్నది కూడా ఈయనే. అప్పుడు టైప్ రైటర్స్కి మెకానికల్ కీస్ ఉండేవి. కీస్ అన్నీ కూడా ఆల్ఫాబెటికల్ ఆర్డర్స్లో ఉండేవి. అందులో టైపింగ్లో ఎక్కువగా ఉపయోగించే కొన్ని కీస్ పక్కపక్కనే ఉండేవి. అలా ఉండటం వలన 2 కీస్ ఒకేసారి ప్రెస్ అవ్వటం, మెకానికల్ కీస్ అవ్వటం వలన అవి ఎక్కువగా జామ్ అవ్వటం లాంటివి సమస్యలు ఎదురయ్యేవి. అందుకే కొంతకాలం తర్వాత చాలా మార్పులు చేసి క్వర్టీ లేఅవుట్ని కనుగొన్నారు. అందులో ఎక్కువగా ఉపయోగించే కీస్ని దూరంగా ఉంచటం వల్ల టైపింగ్ కొంచెం నెమ్మదించి జామీ సమస్యకు పరిష్కారం దొరికింది. కానీ ఇప్పుడున్న మోడర్న్ కీబోర్డ్స్లో ఈ సమస్య ఉండదు. కాబట్టి ఇప్పుడు ఆల్ఫాబెటికల్ ఆర్డర్స్లో ఉపయోగించవచ్చు. ఇప్పటికీ అందరూ క్వర్టీ లేఅవుట్ అలవాటు పడిపోయారు. అందుకే ఇంకా అది కంటిన్యూ అవుతుంది. ఫ్యాక్ట్ నెంబర్ 10. రైల్వే ట్రాక్ మధ్యలో అలాగే చుట్టుపక్కల కంకర రాళ్ళు ఎందుకు వేస్తారో తెలుసా? రైల్వే ట్రాక్ మీద ఉన్న ఈ రాళ్లను ట్రాక్ బాలెస్ట్ అంటారు. ట్రాక్ పైన రౌండ్ అండ్ స్మూత్ స్టోన్స్ యూజ్ చేస్తే ఒకదానితో ఒకటి జారిపోతూ ట్రాక్ స్ట్రెంత్ తగ్గిపోతుంది. అందుకే షార్ప్ ఎడ్జ్ ఉన్న కంకరాల్ని యూజ్ చేస్తారు. ఈ షార్ప్ స్టోన్స్ ఒకదానితో ఒకటి ఇంటర్లాక్ అయ్యి ట్రాక్ను కదలకుండా చేస్తాయి. ఈ రాళ్ల వలన ట్రాక్పై ఎలాంటి గడ్డి మొక్కలు పెరగవు. ట్రాక్ పైన వర్షపు నీటిని ఆగకుండా చేస్తాయి. ఈ రాళ్ళు ట్రైన్ ట్రావెల్ చేస్తున్నప్పుడు వచ్చే సౌండ్స్ అండ్ వైబ్రేషన్స్ కూడా తగ్గిస్తాయి. సమ్మర్ సీజన్లో హీట్ వల్ల ట్రాక్ ఎక్స్పాండ్ అవుతుంది. ఈ రాళ్ళే ట్రాక్ ఎక్స్పాన్షన్ను మినిమైజ్ చేసి ట్రాక్ను సేఫ్గా ఉంచుతాయి.